న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షాయంపేటలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాటసాని కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలలో జరుగుతున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దామెర మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు టీయూఎఫ్ఐడిసి నిధుల నుంచి తెచ్చిన 42 కోట్లతో టెండర్ అయిన అభివృద్ధి పనులను కొనసాగించాలంటూ నర్సంపేట బీఆర్ఎస్ పట్టణ కమిటీ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగిల్లి వెంకటనారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ మరియు మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళు పైసలు కట్టినా కూడా క్యాన్సల్ చేసారు. ఇప్పుడు రవీంద్ర రెడ్డి కట్టే వాళ్ళ మరి కట్టినాక కూడా క్యాన్సల్ అయ్యింది. అన్ని వాటిలో ఫస్ట్ టెండర్ 9 వాటిలో పెట్టిಲ್ಲ సార్. 1 నుంచి 9 వరకు అసలు ఘోరం. ఒక్క వర్క్ కూడా అట్లా సార్. మా పోర్టల్ ఫైనాన్స్ మా వార్డు ద్వారా చేయలేదు కాంట్రాక్ట్. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసర్ విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి దేశ్ కి బచావో మోడీకి హటావో 100 రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దాసర్ విజయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, గట్ల రమేష్, ముస్తఫా, స్థిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాష్, బాలరాజు కుమార్,
మొహెదీ సన్ని, గడ్డం రవి, అల్లి శంకర్, గుండేటి శంకర్, ధూళికట్ట సతీష్, గడ్డం కృష్ణ, దాసరి సాంబామూర్తి, కళ్యాణి సింహాచలం, హమీద్, నజముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद महात्मा गांधी महात्मा गांधी अमर रहे కొనసాగిద్దాం महात्मा गांधी ఆశయాలను కొనసాగిద్దాం महात्मा गांधी ఆశయాలను महात्मा गांधी अमर रहे कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद खबरदार मोदी खबरदार कांग्रेस पार्टी जिंदाबाद కొనసాగిద్దాం महात्मा गांधी ఆశయాలను కొనసాగిద్దాం महात्मा गांधी ఆశయాలను కొనసాగిద్దాం మోడీ డౌన్ డౌన్ 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 మోడీ రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పథకం పేరును తొలగించి, మహాత్మా గాంధీ పేరును తొలగించి, అసలు ఆయన పేరు కాదు ఆయన నమూనాను కూడా లేకుండా చేద్దామనే దిశగా పోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ 100 రోజుల పథకాన్ని ఎవరైతే లబ్ధి పొందిందో ప్రతి ఒక్కరూ గ్రామాన నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు తీసేసిండు, రేపు మన భారతదేశాన్ని కూడా పేరు తీసేసి మోదీ దేశం అని చెప్పే వ్యవస్థ తీసుకొచ్చే కథలు ఈ మోదీ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేమందరము పిలుపునిస్తున్నాము. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం, కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి, ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే, ఈ రోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేటందుకు కుట్రవన్నీ ఈ రోజు విబి జీరామ్జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు, గాడ్సే వారసులు అనేటందుకు నిదర్శనం నిన్న పార్లమెంటులో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈ రోజు వాళ్ళందరినీ దూరం కొట్టేందుకు, కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని ఈ రోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈ రోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి, దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరునే తొలగించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గిట్ట బొంద పెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనకటి 80-79 దశకంలో ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు
కాంగ్రెస్ పార్టీ నిరంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్సీ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జిల్లాలో జరుగుతున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం షాయంపేట మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. వరంగల్ జిల్లా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్రంగా స్పందించారు. పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి సీనియర్లను చిల్లరగార్లు అంటూ అవమానించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 40 సంవత్సరాలుగా పార్టీ జెండాను విడవకుండా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాబట్టి మనం ఎవరికో కాంట్రవర్సీ కాదు, ఎవరికో శత్రుత్వం కాదు. రాజకీయాల్లో కలిసి ఉన్నాం. కుటుంబంలో ఎట్లయితే సమస్యలు వస్తే ఒక్కరే ఉంటాయి, మళ్ళీ కలుస్తూనే ఉంటాయి. అంతవరకంగానే అందరి ఇళ్ళల్లో కొంచెం నిరాశ నిస్పృహలతోటి మా కేడార్ ఉన్నది. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ మొదలు కాలేదు అన్న నాయకత్వం. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా నేను ఒక లీడర్లను నమ్ముకొని గత 40 ఏళ్ళ కాంచెల్లి హార్నిషలు వాళ్ళ గెలుపు కోసం కానీ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కానీ నిండుగా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా భరించుకుంటూ, ఎలాంటి అవమానాలు పడ్డా భరించుకుంటూ, ఎలాంటి కేసులు అవతలోళ్ళు పెట్టినా కూడా భరించుకుంటూ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 40 ఏళ్ళు సేవ చేసిన నిన్న సరే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి నిజమైన కార్యకర్తలందరూ నిస్పృహతో ఉంటాళ్ళు, వాళ్ళందరూ కూడా పక్కదారి పడతాళ్ళు, వేరే పార్టీల కోసం చూస్తున్నారు అని ఒక భావన వచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తూర్పులో అసలు కాంగ్రెస్ అంటే ఏమైనా చేసిన రోజుల్లో ప్రతి డివిజన్కి కానీ
దేని పనికిరాని వల్లంగా చిత్రీకరించు. అది అత్యంత బాధాకరం. ఎందుకంటే మేము సరే చిల్లరగానే లేకపోవచ్చు 40 ఏళ్ళు ఎంబడి ఉండి అప్పుడు మేమందరం కష్టపడి అందరం తిరిగి ఇలా నరేంద్ర అన్న కానీ ఆయన అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టి ముందుగా వచ్చినోడు, ఇలా రాజన్న కానీ మన రామ్దేవ్ కానీ మా రవన్న కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పక్షపాతి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం కానీ ఉన్న జనాలతోటి మేము అందరం ఇంటింటి తిరిగి ప్రతి ఒక్కరు టౌన్ రాజకీయాలకు అందరూ ఫుల్ టైమ్గా చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే స్థిరంగా ఉంటుంది. వాళ్ళని మనం మోటివేషన్ చేస్తే ఓట్లు ఇస్తారని వాళ్ళ మనోధైర్యాన్ని చెప్పుకుంటూ అసలు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ గెలవనేగలదట మీరు అంత బట్టి ముచ్చట చెప్తాను మాకంటే కూడా అన్ని అవమానాలు పడుకుంటూ కూడా ఇవాళ 15,000 మెజార్టీతోటి ఈ పిచ్చోళ్ళం ఈ అక్కర్రాన్లలో అందరం చేసినప్పుడు వచ్చింది. సరే వాళ్ళు అనుకున్నట్టు మేము పిచ్చోళ్ళక మెజార్టీ ఎంత వచ్చింది, అప్పుడు మెజార్టీ ఎంత, ఇప్పుడు మెజార్టీ ఎంత? మరి మంచోళ్ళు వచ్చినాక మెజార్టీ తగ్గడం మరి అది దేనికి సంకేతం మాకు తెలియదు తప్ప వాళ్ళు మంచోళ్ళకు మెజార్టీ పెరగాలి, చిల్లరగాళ్ళకు వాళ్ళకంటే వాళ్ళకు డబ్బులు కావాలి. కానీ ఇదంతా కూడా అట్లా మనం అనడం బాధాకరంగా అనిపించి మేము గ్రూపులు కట్టడానికో ఎవరినో తక్కువ చేయడానికో లేదా పదవులు వస్తాయి రేపు మేము అనుభవించడానికో చేస్తలేము. ఇలా అనాథగా ఉండి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని మేము మా అందరం కూడా చెల్లాచెదురైనారు. ఎవరు స్తబ్దతగా ఉంటారు, నన్ను ప్రతిసారి ప్రశ్నిస్తాను, గుచ్చి ఉంటాను. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మరి అదే సారన్న గారు అన్న ఎవరన్నా కానీ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ఇక కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ బాగా న్యాయం జరుగుతుంది. మరి మాకు కూడా మా వాళ్ళు అందరూ చెల్లాచెదురైనారు, బాధాకర దత్తతో హృదయాలతో ఉన్నారు. వాళ్ళకు ఏ న్యాయం జరుగుతలేదు. పార్టీ ద్వారా కాదా, పార్టీ ద్వారా అయితే లేదు, ప్రభుత్వం ద్వారా అయితే లేదు. ఒక ఇల్లు పెట్టాలన్నా కూడా మాకు ఇల్లు లేదని వాళ్ళకు వాళ్ళు మదనపడ్డ రోజులు ఉంటాయి. మరి మీరు ఏదైనా ఉంటే మేమందరికీ కూడా మాకు ఒక ఆశగా మేము వచ్చే మా పనులు కానీ ఏం పనులు అన్ని పోలీస్ స్టేషన్ పనులు, ఎంఆర్ఓ పనులు, లేదా రేషన్ కార్డు పనులు, ఏదన్నా ఆపద భార్యాభర్తల పనులు ఇవన్నీ కూడా మీరు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ బలవపోవడానికి మేము అందరం కూడా మాకు వేరే పార్టీలకు పోవడానికి మాకు ఇష్టం లేదు. మేము గ్రూపులు కట్టడానికి కూడా మాకు ఇష్టం లేదు. మాకు ఆడ విలువలు లేకుంటున్నాం కాబట్టి దానికి బాధపడతాను. మీరు మాకు చేదోడుగా ఉండాలనంటే దాన్ని ఏమున్నది బ్రదర్, ఖచ్చితంగా చేద్దాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చూడడం కోసం అందరూ ఆర్నిషలు కష్టపడతారు. మనకి అధికారం ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా న్యాయం చేయాలి, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆగమర్చడంలో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రతి ఒక్కరూ భయపడాల్సి వస్తుందని శివానంద గురుధామం మేనేజింగ్ ప్రతినిధి త్రిపుటనేని గోపీచంద్ అన్నారు. దేశంలోని ప్రజలు సనాతన ధర్మం ఆచరించాలన్నారు. వరంగల్ నగరంలోని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ సనాతన ధర్మ రక్షణకు పనిచేస్తుందని ఐఫోకస్ సంస్థ వరంగల్ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు, చతుర్వేదంలో సుబ్రహ్మణ్యం, ఐఫోకస్ ప్రతినిధి వాసుదేవ శర్మ, యూత్ మోటివేటర్ వ్యాకరణం నాగేశ్వరరావు, శివానంద గురుధామం ప్రతినిధులు టి గోపీచంద్, సాయి నారాయణ, సోమరామయ్యలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్, సాయి నారాయణ మాట్లాడారు. వరంగల్ నగరంలో ఒక విశిష్టమైన కార్యక్రమం, అలాగే ఒక విశిష్టమైన ప్రారంభం మొదలైంది.
దేశభక్తి, దేశం పట్ల భద్రత, వాటన్నిటికీ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ, సనాతన ధర్మంలో ఉండడమే తప్ప వేరే మార్గం లేదని, సనాతన ధర్మం అని అంటే కేవలం హిందూ ధర్మం అని కాదు, భారతదేశ ధర్మం అని దాని అర్థము. భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాలు, అన్ని కులాల వాళ్ళు అందరి ఐక్య వేదిక అది. వాళ్ళందరూ పూర్వీకులు ఎలా బతికేవారు, ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ ఒక వ్యవస్థలాగా కలిసిమెలిసి ఉండి ఒకరి పెళ్లికి ఒకళ్ళు వెళ్ళి పద్ధతుల ప్రకారం పద్ధతుల ఆచరణ ఎలా చేస్తుండేవారు. ఈ రోజు పెళ్లిళ్ళలోకి వెళ్తే వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు వేద పండితుల కంటే. వీటన్నిటిని పునరుద్ధరింప చేయాలనే ఉద్దేశంతో సనాతన సంప్రదాయ ఆచరణ పెరగాలనేందుకు అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ వల్ల ఇక్కడి నుంచే శుభారంభం ప్రారంభమై భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఆల్రెడీ కలరా వచ్చినప్పుడు మన కరోనా వచ్చినప్పుడే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక నుంచి కూడా అందరూ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ పట్ల బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఎవరిని ముట్టుకోరు, స్నానం చేయకుండా అన్నం తినరు. అలాంటి సంప్రదాయాలను వదిలేసి రోడ్ల మీద చెత్త చెదారం అంతా తినొద్దు. ఇది మన భారతదేశ విలువలకి చాలా భంగం. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని అన్నింటినీ మానేసి బయట దేశాల ఫుడ్స్ని అన్నింటినీ మానేయాలనేది తెలియజేస్తూ దాని ముఖ్య అతిథులుగా శ్రీ దాసరి శ్రీనివాసులు గారిని పిలవడం జరిగింది. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. అది కేవలం ట్రస్ట్ మాత్రమే కాదు, మొత్తం హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి యావత్ దేశంలో ఉన్న అందరినీ కూడా దాన్ని మోటివేట్ చేయడం ఆ ట్రస్ట్ లక్ష్యం. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంచుకోవడం, కార్యదక్షత కలిగిన వారిని ఎంచుకోవడం, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారిది కానీ, మిగిలిన నాయకులది, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి కనపడుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా మన ఎవరికి వాళ్ళకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వాళ్ళ పూర్వాచారాలను పునరుద్ధరింప చేయడానికి ప్రయత్నం చేయాలని, శాంతి భద్రతలు బాగా ఉండాలని, ఆరోగ్యం బాగా ఉండాలని, అందరికీ ఒక మంచి నడవడిక నేర్పడానికి ప్రపంచానికి తలమానికంగా భారతదేశం అయ్యేలా అందరూ మొదలు పెట్టాలని ఇదే చిన్న ఉద్యమం లాగా తయారై పెద్ద ఉద్యమం లాగా మారి అందరికీ ప్రపంచానికి ఆదర్శం కావాలని కోరుతున్నాము. ఇప్పుడు నేను గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానందపురం కల్చరల్ ట్రస్ట్, వరంగల్. వరంగల్ జిల్లా ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కూల్చివేసిన స్థలంలో ప్రభుత్వమే కార్మిక భవనం నిర్మించాలని చేస్తున్న రాజకీయ నాయకులు, వామపక్ష కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. వరంగల్ చారిత్రాత్మక ఆజంజాహి మిల్లు కార్మికుల భవనం అప్పటి కార్మికులు పైసా పోగేసి 1400 గజాల స్థలంలో కార్మిక భవనం ఏర్పాటు చేసుకుంటే అధికార పార్టీ నేతల అండతో నమ్మశివాయ అనే వ్యాపారి ఆ స్థలం నాదేనంటూ కబ్జా చేసి కార్మిక భవనాన్ని నేలమట్టం చేసి నేటికి సంవత్సరం అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి నమశివాయతో కలిసి భూమి పూజలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై నమశివాయ నన్ను తప్పుదారి పట్టించారని కార్మికులతో మాట్లాడారు. బిల్లులు కనపడతా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కార్మికులకు ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆజంజాహి కార్మికుల యొక్క కార్మిక స్థలంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా పార్టీ నాయకులు, పౌరాకుల సంఘం వాళ్ళు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఈరోజు కార్మిక భవనము ఏ విధంగా నిర్మాణం చేయాలి, అదేవిధంగా 318 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి నష్టపోయినటువంటి ప్లాట్లను ఏ విధంగా ఇప్పించాలి ఇప్పుడున్న ప్రభుత్వంతో అని కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. దానిలో భాగంగానే రాజకీయాలు చేయకుండా, దీని మీద ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా నిజాలను వెలికి తీసి కార్మికులు ఎవరి వల్ల నష్టపోయారు అన్నది ఒక ముఖ్యాంశం అయితే, రెండవ అంశము కార్మికులకు మార్చి 31వ తారీఖు వరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము కనుక స్పందించకుంటే ఏప్రిల్ 1వ తారీఖున వ్యక్తిగత నిధులతోనే ఇక్కడ 4 రూముల భవనాన్ని నిర్మించాలని కూడా
ఈరోజు నేను వ్యక్తిగతంగా కూడా దీన్ని అన్ని ప్రజా సంఘాల మధ్యలో దీన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు దీన్ని కూడా దీన్ని ఏకీకృతం చేయడం జరిగింది. ఈ 90 రోజులలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ముఖ్యమంత్రిని కలవడం కానీ, ఉన్నటువంటి మంత్రిని కలవడం కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. చేయని పక్షాన వాళ్ళు ఎవరైతే ఇక్కడ కబ్జా చేసి వచ్చి స్వయంగా మంత్రి యొక్క భర్త వచ్చి స్వయంగా కూర్చొని కొబ్బరికాయ కొట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ రోజు కార్మికులు వెళ్తే మీకు భవన నిర్మాణం చేస్తాను తలపెట్టిస్తాను మాట ఇచ్చింది, మాట తప్పిండు. సంవత్సరం అయింది కాబట్టి మేము కూడా ఇంకొక 3 నెలలు నీకు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత ఈ యొక్క తప్పిన మాటను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకుపోవాలో తెలుసు. ఆ రోజు కార్మికులకు ఆశ చూపెట్టి అందరి మీద నిందలేసి ఓట్లు దండుకొని ఈరోజు శాసన సంప్రదాయ మంత్రి అయినటువంటి సురేఖ గారు మీకు ఇదే చెప్తున్నాం. మీరు పంచనగిరిలో సర్పంచ్ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా వరంగల్ తూర్పు వాళ్ళకు ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మొదటి అయింది, ఎవరు దీంట్లో భాగస్వామ్యమయ్యారు, ఏ అధికారులు డబ్బులు తీసుకున్నారు, ఏ రాజకీయ నాయకులు డబ్బులు తీసుకున్నారో తెలుసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు వారి యొక్క వయసు కూడా దగ్గర పడ్డది కాబట్టి మార్చి 31 డెడ్లైన్ పెట్టుకొని ఈరోజు కార్మికుల యొక్క వయసు కూడా దగ్గర పడ్డది కాబట్టి మార్చి 31 నాడు ఖచ్చితంగా మీరు సమస్యను పరిష్కారం చేయనప్పుడు మేము అఖిలపక్షం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లి 4 రూముల ఇల్లు కాంపౌండ్ కట్టి వారికి కార్మిక భవనం ఏర్పాటు చేసి 318 ప్లాట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే స్థలం ఉన్నది, దాన్ని కూడా కేటాయించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.